ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చార్మింగ్ చార్వి. ఈరోజు మన వీడియో వచ్చేసి నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ మీకు చూపిస్తాను. బట్ నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది. సో ఈ వీడియోని నేను 2 పార్ట్స్ కింద చేసి మీకు పెడతాను. ఈరోజు నేను హెవీ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అంతా మీకు చూపిస్తాను. మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, మన ఫస్ట్ బ్లౌజ్ ఇదండి. బ్యూటిఫుల్ పింక్ బ్లౌజ్, పింక్ మీద ఫుల్ గోల్డ్ వర్క్. ఇది నెక్ చుట్టూ ఇట్లా బార్డర్ వర్క్ కింద వచ్చింది. అక్కడక్కడ ఫ్లవర్ బుట్టీస్ వచ్చినాయి. ఇలాగా ఎలా అయితే బ్యాక్ వచ్చిందో ఫ్రంట్ కూడా అలాగే వచ్చింది. దీని హ్యాండ్స్ కూడా సేమ్, బ్యాక్ ఫ్రంట్ ఎలా ఉందో అలాగే. యాక్చువల్గా ఈ బ్లౌజ్ వచ్చేసి నాది కాదండి, మా సిస్టర్ది. తనది రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది. తను ఎంగేజ్మెంట్ బ్లౌజ్ ఇప్పుడు మీరు చూసింది. ఇప్పుడు తన మ్యారేజ్ బ్లౌజెస్ చూద్దాం. ఇది తన మ్యారేజ్ బ్లౌజ్. మొత్తం బ్యాక్ అంతా ఆల్ ఓవర్ వర్క్ చూడండి. ఎలా బ్యూటిఫుల్ వర్క్ వచ్చేసింది. ఎలా హ్యాండ్స్కి ఎలా అయితే బ్యాక్ వచ్చిందో అందులోంచి ఒక ప్యాటర్న్ తీసుకుని ఇలా చిన్నగా చేశారు హ్యాండ్స్కి. అంతేకాకుండా ఇట్లా హ్యాంగింగ్స్ కూడా పెట్టారు హ్యాండ్స్కి. చాలా బాగుందండి ఈ బ్లౌజు. అంతేకాకుండా ఈ బ్లౌజ్కి ఇంకో హైలైట్ ఏంటంటే, ఇట్లా ఏదైతే బ్యాక్ ఫ్లవర్ వచ్చిందో అదే ఇలా హ్యాంగింగ్ కింద తయారు చేసి పెట్టారు. సో ఈ బ్లౌజ్కి చాలా హైలైట్గా ఉంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మ్యారేజ్ మీద ఎల్లో శారీ ఉంటుంది కదా, మ్యారేజ్లో ఎల్లో శారీ ఉంటుంది కదా, అది ఇది. దీనికి మొత్తం నెక్ అంతా సింపుల్గా ఇచ్చారు. అక్కడక్కడ ఇలా లీఫీ బుట్టీస్ ఇచ్చారు. దీనికి హ్యాండ్స్ మాత్రం చాలా హెవీ అనే చెప్పుకోవాలి మనం. చూడండి, చూస్తున్నారు కదా మీరు. ఇలా 4 ప్యారెట్స్ వచ్చినాయి. ఇక్కడ ఇలా లెక్కల కింద ఇచ్చి కింద ఇట్లా చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చారు. చాలా నీట్గా ఉంది వర్క్ కూడా. చూడండి, ఈ బ్లౌజ్కి కూడా హ్యాంగింగ్స్ హైలైట్ అని చెప్పుకోవాలండి మనం. చూడండి, ఇదిగోండి ఇది హ్యాంగింగ్స్. ఇది కూడా బ్లౌజ్లో ఏదైతే ఫ్లవర్ వచ్చిందో దాంతోనే హ్యాంగింగ్స్ తయారు చేసి పెట్టారు. ఈ 3 బ్లౌజెస్ తను మ్యారేజ్ కోసం చేయించుకుంది. హైదరాబాద్లో ఉన్న ముగ్ధాట్ స్టూడియోలో తను చేయించుకుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ ఇది. ఇది కూడా బార్డర్డ్ వర్క్, ఎలిఫెంట్ అండ్ పికాక్ ప్యాటర్న్తో వచ్చిందండి ఈ వర్క్. ఎలా అయితే బ్యాక్ వచ్చిందో ఫ్రంట్ కూడా అలాగే వచ్చింది. హ్యాండ్స్కి మాత్రం హెవీగా వచ్చిందండి. చూడండి, మొత్తం హ్యాండ్స్ అంతా ఇలాగా చెక్స్ కింద వచ్చి దాంట్లో పికాక్ ఎలిఫెంట్ వచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్ ఇది నా బ్లౌజ్ అండి. ఇదిగో బ్లౌజ్. ఇది కూడా ఇలా బార్డర్డ్ వర్క్ వచ్చి చూడండి, చాలా నీట్గా వచ్చిందండి వర్క్ అయితే. అక్కడక్కడ ఇలా బుట్టీస్ వచ్చినాయి. హ్యాండ్స్కి మాత్రం హెవీగా కావాలని చెప్పి ఇలా చేయించాను నేను. నెక్కకి ఏదైతే వచ్చిందో అదే ఇలా హ్యాండ్కి వచ్చింది. కాకపోతే ఇలా పైన చెక్స్ పెట్టించాను. సో హ్యాండ్ అనేది మనకి హెవీగా కనిపించింది అందువల్ల. ఓకే, మరి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామా? నెక్స్ట్ బ్లౌజ్ ఇది చూడండి. ఇది కూడా నెక్ చుట్టూ వర్కేనండి. ఇలా వచ్చింది మొత్తం. దీనికి ఎల్బో హ్యాండ్స్ పెట్టించలేదు నేను. నాకు షార్ట్ హ్యాండ్స్ అయితే బాగుంటుంది అనిపించింది. కట్ వర్క్ చేయమని చెప్పాను, ఇలాగా చేయమని, ఇలా హ్యాంగింగ్స్ పెట్టమని చెప్పాను నేను మగ్గం చేసేదానికి. ఇది అండి, ఇది హ్యాండ్ అంతా వర్క్ వచ్చేస్తుంది. ఇలా హ్యాంగింగ్స్ అది రావడం వల్ల కొంచెం వెరైటీగా బాగుంది. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. ఏంటంటే దీనికి బ్యాక్ ఏం లేదనుకుంటున్నారో, ఉండదు. ఇది ఓన్లీ నేను హ్యాండ్స్కి చేయించాను. చూడండి ఇట్లా చాంద్బాలి వచ్చి ఇది మొత్తం హ్యాండ్ అంతా ఫుల్గా వర్క్ వస్తుంది. ఇది శారీ వచ్చేసి సేమ్ కలర్ అండి. నేను సెల్ఫ్గా కావాలని చెప్పి దీని మీద సెల్ఫ్ వర్కే చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ ఇది. బ్యాక్ ఇలా సింపుల్గా నెక్ పెట్టించుకున్నానండి. నెక్స్ట్ బ్లౌజ్ ఇదండి. చూడండి, ఇది ఇలా ఫ్లవర్ లీఫ్ ప్యాటర్న్లో వచ్చింది. ఇది థ్రెడ్ జర్దోసి అండి ఈ వర్క్ అంతానే. ఎలా అయితే బ్యాక్ వచ్చిందో అలాగే ఫ్రంట్ వచ్చింది.
దీనికి హ్యాండ్ వచ్చేసి ఇదిగో చాలా హెవీగా వచ్చింది, చాలా నీట్గా కూడా వచ్చింది చూడండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చార్మింగ్ చావి.